హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే నేను బాత్రూమ్ క్లీన్ చేస్తా అనుకుంటున్నా. ఏంటంటే చాలా రోజులు అవుతుందండి ఈ మధ్యలో బాత్రూమ్ క్లీనింగ్ అయితే చేయక, ఏదేమైనా ఇవాళ చేద్దామనేసి నిర్ణయించుకున్నా. వేడి నీళ్ళు అయితే పెట్టానండి. ఇందులో దొడ్డుప్పు వేస్తున్నాను, సముద్రపు ఉప్పు. అలాగే స్టవ్ అయితే కట్టేస్తున్నా. ఏంటంటే ఇప్పుడు ఇందులో ఇది మనం బజ్జీలకు వేసుకోమా ఫ్రెండ్స్, బజ్జీలలో వేసుకునే సోడా అండి. ఇది అయితే ఇందులో వేస్తున్నా. ఏంటంటే కమోడ్ అయితే బాగా ఎర్రబడిపోయిందండి. ఏంటంటే ఇక అది చూడడానికి కూడా చాలా అసహ్యంగా ఉంది. ఇప్పుడు అది చూపిస్తూ మాట్లాడుకుందాం. చూడండి ఎలా ఉన్నాయో అన్ని మరకలు, చాలా ఘోరంగా అయినాయి కింద. ఇక చూడండి, ఇవి బ్లాక్ మరకలు అయితే ఏంటో ఏమో తెలియదు ఫ్రెండ్స్, చాలా అయినాయి. ఇక చూడండి, ఇప్పుడైతే ఇది నేనైతే వాటితో క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. చాలా అవుతుంది. ఇక చూడండి, అంత రెడ్ మరకలు వచ్చేసినాయి. ఇవన్నిటికి ఈజీగా నేను క్లీన్ చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇక మాస్టర్ బెడ్రూమ్లో ఉంటే బాత్రూమ్ కూడా చూపిస్తా. బాగా ఘోరం అంటే ఘోరమైంది. చూడండి ఎలా ఉందో కింద. చుట్టూ అయితే టైల్స్ నేను ఎప్పుడు కడుగుతానండి, అంత క్లీన్గా వస్తాను. కానీ ఈ మధ్యలో కొంచెం ఎక్కువ డేస్ అవడం వల్ల చాలా రెడ్నెస్ వచ్చేసింది. ఇక ఇప్పుడైతే మొత్తం కడిగిన తర్వాత మళ్ళీ చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఆ లిక్విడ్ వేసాను కదా, ఆ లిక్విడ్ తయారు చేశాను కదా, ఆ లిక్విడే మొత్తం పోసేసి క్లీన్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇది గ్లౌజెస్ తెచ్చుకుందాం అనుకుంటే టైం కుదరలేదండి. ఒక కవర్ అయితే కట్టేసుకున్నా. చూడండి, ఇప్పుడు సాల్ట్ తినే సోడా కలిపేశాను. ఇట్లా వేడిగా దీని చుట్టూ పోసుకున్నా ఫ్రెండ్స్. ఉన్న క్రిములున్నా కూడా పోతాయండి. అలాగే ఈ దీని చుట్టూ ఇలా వేసుకుందాం. అలాగే టైల్స్ కూడా ఇలా వేద్దాం. ఇక్కడ కూడా వేద్దాం ఫ్రెండ్స్. ఎక్కువ ఎక్కడెక్కడ రెడ్నెస్ ఉందో అలా వేసుకుందాం. ఇక చున్నిపిండి, ఉప్పు, పసుపు అండి, ఇలా అయితే నేను వాడుతుంటా. ఇదంతానైతే వేసాను. ఇప్పుడు ఆ రూమ్లో కూడా వేద్దాం ఫ్రెండ్స్. ఏంటంటే ఆ రూమ్లో కూడా, ఆ బాత్రూంలో కూడా కాస్త వేసేద్దాం పదండి. చూడండి, పోస్తుంటేనే ఇది అయిపోతుంది. ఇక చూడండి ఎలా ఉందో. ఈ బ్లాక్నెస్ అంతా పోయేటట్టు మనం ఇప్పుడైతే ఇది చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఒక 2 minutes అయితే అయిపోయిందండి నేను వేసి. టూ మినిట్ అయిపోయింది. ఏంటంటే నాకు ఎప్పుడు మనోరమ డైలాగ్స్ యాదకి వస్తాయండి. మనోరమ నేను చిన్నప్పుడు చూసిన సినిమా అండి. అందులో ఆమె ఏమంటదంటే, మన బాత్రూమ్లు కడిగే పాత్ర అన్నమాట ఆమెది. బాత్రూమ్లు కడిగేటప్పుడు ఆమె ఏమంటది కదా, అందరూ ఏంటంటే మనం కిస్మిస్లు, బాదాంలు, నెయ్యి, పాలు అవన్నీ తింటాము, కానీ మనం క్లీన్ చేయాలంటే ఇబ్బంది పడదాము అనేసి ఆమె డైలాగు నాకు ఎప్పుడు గుర్తుకొస్తుంటుంది కదండి. మరి అన్నీ తింటాము, కానీ బాత్రూమ్ శుభ్రం చేసుకోవాలంటే ఒక్కొక్కరికైతే అసహ్యంగా ఫీల్ అవుతారు. చేయాలంటే బద్ధకము అంటే ఇంకా అసహ్యం కూడా అనిపిస్తుంది అందరికీ. ఇక మన పనులు మనం చేసుకోకపోతే ఎట్లుంటుందండి చెప్పండి. చూడండి, ఇలాగైతే అంత క్లీన్ అయితే చేస్తున్నా. చూడండి, ఇప్పుడైతే దీన్ని అంతా క్లీన్ చేద్దాం. మొత్తం రాద్దామండి, రాకి కడిగేద్దాం.
చూడండి ఎలా వెళ్ళిపోతుందో. చూడండి టైల్స్ మీద అంతా క్లీన్ అయితే అయిపోతుంది. నేను మొత్తం క్లీన్ అయిన తర్వాత చూపిస్తానండి. ఈ రెడ్నెస్ ఇదంతా తాకేటప్పుడు నాకు వాటర్ పడుతుందని భయం అవుతుంది సెల్ ఫోన్ మీద. చూడండి ఇలా ఉందో అంతా. ఇదంతా ఇట్లా చేయితోనే రుద్దుతున్నానండి నేనైతే. ఇది వేసుకొని గ్లౌజెస్ ఉంటే వేసుకోవాలి. అంటే ఇక మన బాత్రూమే కాబట్టి ఇక నేను గ్లౌజులు వేసుకొని అయితే ఇలా చేస్తానండి. ఎప్పుడైనా ఏమైనా నాకు ఇక ఏమంటే మనోరమనే గుర్తుకొస్తుంటుంది. బాదాములు, కాజులు, స్వీట్స్, హాట్స్ అన్నీ తింటాం కానీ బాత్రూమ్ కడగడానికి ఇబ్బంది పడతామనే ఆమె యాదకొచ్చి ఇక నేనైతే మొత్తానికి బాత్రూమ్ ఈ చెయ్యి ఆ చెయ్యి అనకుండానైతే క్లీన్ చేసుకుంటానండి. ఇప్పటి వరకు అయితే ఏంటంటే ఇలా అయిపోయింది. చూడండి ఎంత ఎర్రగా ఉంటే ఎంత క్లీన్ అయిపోయింది మొత్తానికి. చూడండి మొత్తానికి అయితే పోతలేవండి. ఎంతైనా ఏది మరకలు పోతలేదు. లోపల వెళ్ళిపోయినాయి కానీ లోపల మొత్తం క్లీన్ అయిపోయింది. ఈ వేడి మరకలే ఎందుకు వెళ్తలేదు అర్థమవుతుంది నాకు. ఇంకేదన్నా ఇది మరకలు గట్టిగా వెళ్ళాలంటే మంచి లిక్విడ్ అంటే నాకు ఇదేంటి ఫ్రెండ్స్. మొత్తానికి అయితే కడగడం పూర్తయిందండి. ఇక అంత మైనా లైనింగ్ చూడండి డీటెయిల్ ఎలా వెళ్ళిపోతుంది. కానీ ఇవి ఏంటంటే ఇది కొంచెం రఫ్గా ఫ్రెండ్స్. ఏంటంటే వారు ముచ్చట పెట్టడానికి వచ్చారు. నేనేమో బాత్రూంలో ఆయాస పడుకుంటూ గడుపుతుంటే ముచ్చట పెట్టడానికి వచ్చిండు. నేనన్నా మళ్ళీసారి మళ్ళీ మంచిగా క్లీన్గా కడిగేలే అన్న. కథ మాయమైపోయారండి. అట్లుంటుంది. ఇది కడుగు అది రాయు, అక్కడ మైల పోలేదు ఇక్కడ మైల పోలేదు అని ఎక్స్ప్లెయిన్ చేసుడుకైతే ఫస్ట్ ఉంటారండి. ఏ ఇంట్లో అయినా ఒకరు ఉంటారు. దెబ్బకు మాయమైపోయిందండి అంటే పక్కకి. ఏమయ్య ఇక నాకైతే వీలైనంత మట్టుకైతే రెడీ చేశాను. చూడండి ఎంత ఎక్స్ట్రాగా ఉండేనా ఇంత క్లీన్ అయిపోయింది. ఇది కేవలం బాగా ఎర్రగా కనబడుతుంది కానీ ఇక్కడైతే అంతగా బయటకైతే ఏం లేదు. మొత్తానికి అయితే వెళ్ళిపోయిందండి. అమ్మయ్య మొత్తాన్ని బాత్రూమ్ క్లీనింగ్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఏమంటే బాత్రూంలో నీట్గా లేకుండా అసలు బాత్రూము కిచెన్ ఏదైనా ఫ్రెండ్స్ నీట్గా లేకపోతే అసలు లేడీస్కు మనసున పడ్డాయి. పిల్లలు అన్నీ కూడా ప్రశాంతంగా ఉండి అన్ని పనులు నీట్గా ఉంటేనే మనసుకు శాంతి అండి. ఎంత చేతనైనా చేత కాకపోయినా ఈ పనులు మాత్రం చేసుకుంటూనే బాగుంటుంది. బాత్రూమ్ల కోసం అయితే బాత్రూమ్ సౌకర్యంగా లేకపోతే ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళబుద్ధి కాదు ఫ్రెండ్స్. ముఖ్యంగా ఇక ఫుడ్ అంటే ఏదో వేడివేడిగా ఎక్కడన్నా తెప్పించుకొని తింటాము, ఏదో ఇష్టం ఉన్నా లేకున్నా కానీ బాత్రూమ్స్ అయితే ఇప్పుడు ఈ కాలంలో చిన్న పిల్లల కానుండి పెద్దవాళ్ళ దాకా బాత్రూమ్ బాగుండాలనుకుంటున్నారు. ఇక కొన్ని వేడి నీళ్ళు స్ప్రే చేసి
ఫ్రెండ్స్, ఈరోజు అయితే అమ్మ ఎంత పెద్ద పని చేసినా అనిపిస్తుంది. ఈ క్లీనింగ్ చాలా రోజుల నుండి ఆగిపోయింది. ఇక ఈరోజు అయితే క్లీన్ అయిపోయింది. బకెట్ రెడ్ అనిపిస్తుంది, ఇక్కడ ఈ మూల కూడా రెడ్ అనిపిస్తుంది. కానీ ఇంకా ఏదైనా లిక్విడ్ వేస్తే బాగా అవుతుందేమో. మొత్తానికైతే మొత్తం పాకుడు లాంటిది అంటే పోయిపోయింది. ఫ్రెండ్స్, మొత్తానికైతే సూపర్గా అయిపోయిందండి బాత్రూమ్ క్లీనింగ్. ఇంకా తుడిస్తే క్లాత్తో తుడుస్తున్నైతే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా పదన మీదనే ఉన్నది కాబట్టి ఏమి ఆ ఎల్లో కలర్ అండి, అది ఎల్లో కలరు ఈ టైల్స్కి తగ్గట్టు ఆ సిమెంట్ తెప్పించారు. అది కలర్ అన్నమాట, అది పాపర్ అయితే కాదు. మొత్తానికైతే క్లీన్ అయిపోయింది, శుభ్రంగా అయిపోయింది. మనసుకైతే ఎంతో హ్యాపీగా ఉందండి.